వెల్కమ్ టు లా పాయింట్. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కేసులు ఏవైతే ఉన్నాయో కోర్టులు, ఫ్యామిలీకి సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, లేదంటే డైవర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కేసులకి సంబంధించి కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి ఫ్యామిలీ కేసులు నడుస్తూ ఉన్నాయి. మరి వీటికి సంబంధించే మనకు కొంత సమాచారం అందించడానికి ప్రముఖ న్యాయవాది కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఏ యాక్ట్ కింద తీసుకోవచ్చు మనం? ఈ 498A మనకి డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తుంది కదా, అది కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అసలు ఈ డొమెస్టిక్ వైలెన్స్లో ఏవేవి డొమెస్టిక్ వైలెన్స్ కింద పరిగణించబడతాయి? మంచి ప్రశ్న అండి. ఈ 498A ఏదైతే బాధిత మహిళను ఫిజికల్గా మెంటల్గా హెరాస్ చేశారో వాళ్ళని శిక్షించేదానికి ఉంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అనేది ఇంకా దాని యొక్క పరిధిని విస్తృతపరిచి 498A మహిళకు నష్టపరిహారం కానీ అట్లాంటిది ఇప్పించలేని క్రమంలో కేవలం హింసించినటువంటి వ్యక్తులకి శిక్ష పడేది 498 ఐపీసీ అయితే, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది ఇంకా దానికి కొనసాగింపు ఏదో శిక్ష ఇస్తే ఈ బాధిత మహిళకి న్యాయం జరిగినట్టు కాదు. కాబట్టి ఈ డొమెస్టిక్ వైలెన్స్లో రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే భర్తతో పాటు ఆ భర్త ఇంటిలో నివసించేందుకు రెసిడెన్షియల్ ఆర్డర్స్ కానీ, లేదు భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ హింసిస్తుంటే వాళ్ళని నిరోధించేటందుకు ప్రొటెక్షన్ ఆర్డర్స్ కానీ, కాంపన్సేషన్, పిల్లలు ఎవరైనా కనుక ఉంటే పిల్లలకు సంబంధించి కస్టడీ ఆర్డర్స్ కానీ, మెయింటెనెన్స్ ఆర్డర్స్ కానీ, ఇవన్నీ కూడా విస్తృతమైనటువంటి పరిధిని నష్టపోయినటువంటి బాధిత గృహిణికి, మహిళకు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది అందిస్తుంది. ఇది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా బాధిత మహిళ పొందేటువంటి సహాయం కోసం ఒక విధంగా ఇందుని అడ్వకేట్ను కూడా నియమించుకోవాల్సిన పని లేదు. ప్రతి జిల్లాలోనూ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అధికారిని నియమించడం జరిగింది, ప్రొటెక్షన్ ఆఫీసర్ని. 498A కంప్లైంట్ని ఎట్లాగైతే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తామో అట్లాగే భర్త తాలూకు బంధువులు పెట్టినటువంటి ఇబ్బందిని అంతా కూడా ఒక పేపర్లో రాసుకొని వెళ్ళి ఆ బాధిత మహిళకి కాంపెన్సేషన్ కింద, నష్టపరిహారం కింద ఏమి రిలీఫ్ కావాలని అనేది కనుక పేపర్ మీద సాధారణంగా రాసుకొని వెళ్తే ఆ బాధిత మహిళని కూర్చోబెట్టి ముందు మాట్లాడి నష్టం ఏం జరిగిందనేది అక్కడ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటారు, లీగల్ కౌన్సిల్ ఉంటారు, వాళ్ళు సపరేట్గా ఆ కౌన్సిల్ ఆ బాధిత మహిళ యొక్క ఫిర్యాదుని చట్ట రూపంలోకి ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ ఉంటుందండి. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ మన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే ఎట్లా ఉంటుందో, డొమెస్టిక్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్లో ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా సెక్షన్ 12 నుంచి 21 వరకు, 22 వరకు అన్నీ కూడా కాంపన్సేషన్కి సంబంధించినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఎంత కోరుకుంటుంది, ఎంత రావాలి, ఏమి హింస జరిగింది, ఏమేమి వస్తువులు భర్తకి ఇచ్చారు, డౌరీ ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా, గృహోపకరణాలు ఏమైనా ఉన్నాయా, బంగారం ఎంత ఇచ్చారనేది కాలమ్స్ వైజ్గా రాసి అదొక ఛార్జ్ షీట్ లాంటిది ఓ ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో ₹1 కూడా బాధిత మహిళలకు ఖర్చు అవ్వకుండా జిరాక్స్ ఖర్చులు కూడా ప్రభుత్వం వారే డొమెస్టిక్ ఆఫీసరే భరించుకొని ఆ బాధిత మహిళ యొక్క బాధని ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో ప్రిపేర్ చేసి ఇట్స్ లైక్ ఏ ఛార్జ్ షీట్ దాన్ని కోర్టుకు పంపించడం జరుగుతుంది. కోర్టులో కూడా బాధిత మహిళ ఏదన్నా అడ్వకేట్ని నియమించుకోవడానికి ఎఫర్ట్ పెట్టుకుంటే పర్లేదు, లేదంటే మ్యాక్సిమం అడ్వకేట్తో కూడా పని లేకోకుండా బాధిత మహిళ తరపున డొమెస్టిక్ ఇన్సిడెంట్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ వారి తరపు న్యాయవాదే ఉంటారు. ఆవిడ తరపున కేసు కూడా ఆవిడే ఆ లాయర్ గారే వాదించి నష్టపరిహారం కానీ, డ్యామేజెస్ కానీ, వాళ్ళకి కావాల్సిన రిలీఫ్స్ అన్నీ కూడా ఇప్పించేటువంటి ఒక గొప్పదైనటువంటి చట్టం ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఓకే సార్. అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ జరిగింది అనేదానికి వేటిని పరిగణలోకి తీసుకుంటారు? అంటే 498లో మనం ఏదైతే రిపోర్ట్లో ఇచ్చినటువంటి రిపోర్ట్లో శారీరక మానసిక హింస ఉంటాయో, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కి వచ్చేటప్పుడు ఇంకెక్కువ డిఫైన్ చేశారు.
ఇక్కడ శారీరక మానసిక హింసతో పాటు ఇక్కడ ఎకనామికల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్, ఒక భర్త భార్యకి దైనందిన అవసరాలకి గృహ నిర్వహణకు కూడా డబ్బులు ఇవ్వకపోతే అది ఏ విధంగా హింస అవుతుందో అనేది డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ డిఫైన్ చేస్తుంది. అదేవిధంగా డౌరీ ఆర్టికల్కి సంబంధించి ఏమేమి డౌరీ ఏ డౌరీ కింద వస్తాయి అని చెప్పేసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ డిఫైన్ చేస్తుంది. 498A లేనటువంటి విస్తృతమైనటువంటి అర్థాన్ని ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇస్తుంది. అదేవిధంగా నష్టపరిహారానికి సంబంధించి విస్తృతమైనటువంటి ఫిజికల్ అబ్యూస్కి, మెంటల్ అబ్యూస్కి మెటర్నిటీ రిలీఫ్స్ ఉంటాయి. తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి కస్టడీ ఆర్డర్స్ ఉంటాయి, పిల్లల మెయింటెనెన్స్ ఉంటాయి, కాంపన్సేషన్ ఉంటుంది, ఇప్పుడు దాకా జరిగినటువంటి నష్టానికి కాంపన్సేషన్ ఉంటాయి. అవన్నీ కూడా డీవీసీలో సెక్షన్ వైజ్గా సెక్షన్ 12 ఏమో కంప్లైంట్ ఇవ్వడం అయితే 16, 17, 18, 19, 20, 21, 22లో సెక్షన్ వైజ్గా కూడా ఏ సెక్షన్కి ఆ సెక్షన్, ఈ సెక్షన్కి ఇదని డిఫైన్ చేసి దానికి సెక్షన్ 18 ఇస్తే ప్రొటెక్షన్ ఆర్డర్ ఉంటుంది, సెక్షన్ 19 రెసిడెన్షియల్ ఆర్డరు, సెక్షన్ 20 వచ్చి మ్యాండేటరీ రిలీఫ్, సెక్షన్ 21 కస్టడీ ఆర్డర్స్ ఉంటుంది, సెక్షన్ 22 కాంపన్సేషన్ ఆర్డర్. ఇట్లా విస్తృతమైనటువంటి పరిధి ఒక్కొక్క సెక్షన్ చాలా వివరంగా డిఫైన్ చేసి ఉంటుంది. డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్లో కూడా ఏ సెక్షన్లో ఏది నష్టపరిహారం రావాలో వివరంగా రాసి ఆ మహిళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, బాధిత మహిళకి ప్రొటెక్షన్ ఆఫీసర్ వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టు కంపేర్ విత్ 498A ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అనేది మహిళలకు, వాళ్ళ యొక్క బాధిత మహిళలకు మరింతగా ఉపయోగపడుతుందనే చెప్పచ్చు. ఓకే, అంటే భర్త ఇంటి మెయింటెనెన్స్కి డబ్బులు ఇవ్వకపోయినా, ఫిజికల్గా కొట్టినా, లేకపోతే తిట్టినా, మాటలతో మానసికంగా హింసించినా, ఇలా అనేక రకాల హ్యాండ్స్ ఆర్ సో లార్జ్ అన్నట్టు ఏదైనా సరే ఈ డీవీసీ కిందకి తీసుకోవచ్చు. అవునండి, ఏదైనా కానీ ప్రతిదీ. ఇప్పుడు టెక్నాలజీ మారింది. యాక్ట్ రాసిద్దని డిఫైన్ చేసేటప్పుడు గాను రోజుకి కూడా హింస యొక్క స్వభావాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు భార్యని కనుక ఫోన్లో కనుక తన బంధువులతో కానీ మాట్లాడలేకపోతే అది కూడా హింసే. భర్తకు సంబంధించినటువంటి అంశాలనే ఫోన్లో కూడా మాట్లాడాలంటే భర్త డిఫైన్ చేసి నువ్వు ఫలానా వాళ్ళతోనే ఫోన్ మాట్లాడాలి, నీ కుటుంబ సభ్యులతో, నీ తల్లిదండ్రులతో మాట్లాడొద్దంటే అది కూడా హింసే. అంటే ఆవిడ యొక్క జీవన విధానానికి, లైఫ్ అండ్ లిబర్టీ, స్వేచ్ఛకి విఘాతం కలిగించేటువంటి ప్రతి అంశం కూడా హింస కిందకే వస్తుందని. ఇప్పుడు డిజిటల్ హింస కూడా ఆధునిక కాలంలో ఈ వచ్చిన తర్వాత డిజిటల్ హింస. ఒకవేళ భార్య కనుక వివాహం చేసుకున్న తర్వాత వాట్సాప్ తన కుటుంబ సభ్యులతో కానీ, తన స్నేహితులతో కానీ ఆరోగ్యకరమైనటువంటి కాన్వర్జేషన్ జరిగితే బంధువులతోనో, రక్త సంబంధికులతోనో ఎవరితో మాట్లాడినా దాన్ని ఏదో అనుమానపడాల్సింది కానీ, ఆవేశపడాల్సింది కానీ, తప్పుగా అర్థం చేసుకోవాల్సింది లేదు. కానీ మన పురుషాధిక్య సమాజంలో చాలా కేసుల్లో మేమేం చూస్తున్నామంటే భార్య యొక్క ఫోన్ ప్రతిరోజు చెక్ చేస్తారంట. భార్య ఫోనును ప్రతిరోజు చెక్ చేసి, కాల్ డేటా చెక్ చేసి, కాల్ హిస్టరీ చెక్ చేసి, వాట్సాప్ హిస్టరీ చెక్ చేసి, ఫేస్బుక్ స్టేటస్, వాట్సాప్ స్టేటస్లు కూడా చెక్ చేయడం అనేది కూడా ఆవిడ యొక్క ఐడెంటిటీని, స్వేచ్ఛని అగౌరవపరచడమే, ఆమెకున్నటువంటి స్వేచ్ఛను హరించడం, ఇది కూడా డొమెస్టిక్ వైలెన్స్ కింద లేదా 498 కింద వస్తుంది అనే చెప్పక తప్పదు. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో కొన్ని కేసులకి సంబంధించిన వివరాలు మా ఛానల్కి కూడా వస్తూ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే భర్త తనని టిక్టాక్ వీడియోలు చెయ్యనివ్వలేదని చెప్పి కేసు పెట్టిన సందర్భాలు చూసాము. అంటే భర్త అభిప్రాయాలతోటి సంబంధం ఉండదా? అసలు అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం లేదంటారా? టిక్టాక్ వీడియోలు చేయనివ్వలేదని చెప్పి కేసులు పెట్టడం, ఇన్స్టా రీల్స్ చేయనివ్వలేదని కేసులు పెట్టడం, లేదా పలానా వ్యక్తి మంచి వాళ్ళు కాదు, వాళ్ళతో మాట్లాడొద్దు అన్నారని కేసులు పెట్టడం, ఇవి కూడా కేసులుగా పరిగణించాల్సిందే అంటారా? మంచి చెప్పినా తప్పేనా? అంటే 498 కానీ డీవీసీ కానీ చాలా క్లిష్టంగా ఇందాక చెప్పుకున్నాము. ఇవన్నీ ఏంటంటే బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, రక్త సంబంధాలు, సామాజిక సంబంధాలతో కూడుకున్నటువంటి కేసులు, మ్యాట్రిమోనియల్ కేసెస్ అని కూడా ఎట్లాగే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విస్తృతమైనటువంటి స్వేచ్ఛ కూడా, విశృంఖలమైనటువంటి స్వేచ్ఛ కూడా అనర్థాలకు దారితీస్తుంది. అట్లాంటి సందర్భంలో
భార్య యొక్క క్షేమం కానీ కుటుంబ క్షేమాన్ని తలచి హెచ్చరిక జారీ చేస్తే దాన్ని హింస అని పరిగణించేదానికి లేదు, ఒక గుడ్ సజెషన్గా తీసుకోవాలి. అది ఒక విధంగా హింస కిందకు రాదు. అట్లా కాకోకుండా నువ్వు అసలు ఫేస్బుక్కే వాడతాకలేదు, నువ్వు అసలు ఇన్స్టాగ్రామే వాడతాకలేదు, నువ్వు ఫోనే వాడతాకలేదు, వాట్సాపే వాడతాకలేదు అంటే కనుక అసలు అది నిర్బంధంగా నిర్దిష్టంగా ఇది చేయటాకలేదు అంటే కనుక దాన్ని నేరంగానే పరిగణించాలి. అట్లా కాకుండా ఏదైనా టైం వేస్ట్ అవుతుంది, నువ్వు సోషల్ మీడియాలో వాడే టైంకి అంటే కూడా బిడ్డల మీద ఎక్కువ దృష్టి పెట్టవు అనే కోణంలో కనుక భర్త ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా దాన్ని నేరంగా పరిగణించాల్సిన పని లేదు. అట్లా కాకోకుండా కనుక అసలు నువ్వు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ లాంటి ల్యాప్టాపు ఫోనే వాడటానికి లేదు అంటే కనుక అది హింసగానే చెప్పొచ్చు. వేరే ఎప్పుడు కూడా నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా ఈ ప్రతి అంశానికి కూడా మంచి చెడు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాకు వచ్చిన డైవర్స్ కేసుల్లో కూడా మేము చూస్తే ఓ తల్లి బిడ్డ ఏడుస్తూ ఉంటే బిడ్డకు కనీసం పాలు కూడా పట్టుకోకుండా ఎక్కువసేపు ఫేస్బుక్ లైవ్లోనో లేదా వాట్సాప్ చాటింగ్లోనే ఉంటుందండి. మరి అక్కడ బిడ్డల యొక్క రక్షణ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం హౌస్ హోల్డ్ డ్యూటీస్ అనేవి చట్టంలో ఎక్కడ రాసుకోకపోయినా లేకపోయినా కానీ ఈ భర్త విధులు ఈ భార్య విధులు అని మనం డిఫైన్ చేసుకోలేదు. అనాదిగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు భార్యలే వంట ఉండాలా అనే హక్కులు ప్రశ్నించవచ్చు, కాదంటలేదు. కానీ మనకు ఒక భార్య భర్త ఒక జోడెద్దుల బండి లాంటి వాళ్ళు ఈ సంసారం అనే బండిలో రెండెద్దులు సమానంగా పోవాలి, ఇద్దరు కూడా సమానమే. అలాగని హౌస్ హోల్డ్ డ్యూటీస్ నువ్వు ఖచ్చితంగా చేయాలనే భర్త చేయటానికి లేదు, అలాగని నేను చేయను అని తెస్టేసుకొని కూర్చునేదానికి భార్యకే లేదు. ఇట్లాగా ఈ డిజిటల్ మీడియా డిజిటల్ యుగం అనేది కూడా ఒక విధంగా డైవర్స్కి కానీ 498 రిపోర్ట్లు ఇవ్వడానికి కేసులు పెట్టడానికి కానీ ఒక విధంగా కారణం అవుతున్నాయి అనేది చెప్పక తప్పదు. ఓకే సార్, అయితే ఈ డీవీసీ కానీ 498A కానీ వీటికి సంబంధించి కౌన్సిలింగ్ ఏమైనా ఇవ్వడం జరుగుతుందా? వైఫ్ అండ్ హస్బెండ్కి ఎవరెవరు పర్యవేక్షణలో కౌన్సిలింగ్ ఉంటుంది ఒకవేళ ఇచ్చినట్లయితే? మంచి ప్రశ్న అండి. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ స్టార్ట్ అయిన వెంటనే అది ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ 4 గోడల మధ్య జరుగుతున్న వ్యవహారం. దాన్ని భార్యాభర్తల తర్వాత తల్లిదండ్రులు అత్తమామల దగ్గరికి వెళ్తుంది. అత్తమామల స్థాయిలో వాళ్ళు మ్యాక్సిమం కూర్చోబెట్టి మాట్లాడుకుంటారు. అది అయిపోయిన తర్వాత బంధువులు అయిపోయి ఇంకా అక్కడ అది సెట్ అవ్వట్లేదు డిస్ప్యూట్ అన్న తర్వాత అది పోలీస్ స్టేషన్ గడప అయితే కోర్టు గడప లాయర్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఒక్కసారి డిస్ప్యూట్ 4 గోడల గడప దాటి పోలీస్ స్టేషన్కి వస్తే ఏ స్థాయిలో ఉన్నా కానీ ఎవరైనా కానీ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ని చాలా సున్నితంగానే పరిష్కరిస్తున్నారు. పోలీస్ స్టేషన్కి రాగానే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో వెరీ బిగినింగ్ ఆఫ్ ది కంప్లైంట్లోనే పాపం ఎవరైతే పాపం పోలీస్ డెస్క్లో కూర్చొని వాళ్ళు ఉంటారు వాళ్ళే పాపం ఎస్హెచ్ఓ దగ్గర తీసుకెళ్ళగానే విక్టిమ్ని కూర్చొని మాట్లాడుకోరాదన్నమ్మా అనే ప్రశ్న వస్తుంది. మేము బాధితుల తరపున వెళ్ళినా కానీ మహిళ తరపున వెళ్ళినా పురుషుడి తరపున వెళ్ళినా కానీ ఇద్దరు తరపున వెళ్ళినా కానీ పోలీస్ స్టేషన్లో జరిగే మొట్టమొదటి మాట కూర్చొని మాట్లాడుకోండి అని. ఫస్ట్ అంశం పెద్దలు మాట్లాడుకోండి అంటారు. పోలీసు స్థాయిలో క్రితంలో అయితే సిడబ్ల్యూసి ఉమెన్ సెల్స్ ఉండేవి. అంటే ఒక పెద్దవారైనటువంటి వయసులో పెద్దవారు లేదా ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఇదివరకు పూర్వం క్రితంలో అయితే పోలీసుల్లోనే ట్రైనింగ్ క్లాసెస్ ఉంది అనమాట. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ సిడబ్ల్యూసి సెల్ ఉమెన్ కమిటీ సెల్స్ ఉండేవి. ఆవిడ దగ్గరికి పంపించి భార్యాభర్తల్ని కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఒక కౌన్సిలర్ లీగల్ కౌన్సిలర్ దగ్గరికి పంపించడం జరిగిందనమాట. అక్కడ సైకాలజీ చట్టము తెలిసినటువంటి సామాజికవేత్తలు లాయర్ల కమిటీ 3-4 కమిటీ ఆ కమిటీగా ఫామ్ అయితే వాళ్ళ దగ్గరికి పంపించేవాళ్ళు. వాళ్ళు భార్యాభర్తలు ఇరువురికి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత మార్పులకు అనుగుణంగా జడ్జిమెంట్లకు అనుగుణంగా వచ్చినటువంటివి మండల్ లీగల్ సెల్స్ కమిటీలు అనేవి వచ్చినాయి. అక్కడ కూడా ఒక కమిటీ సామాజికవేత్తలు లాయర్లు సైకాలజిస్టులతోటి వీళ్ళతో ఒక కమిటీ వేసి కమిటీ చర్చించిన తర్వాత కౌన్సిలింగ్ అయిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పేసి జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి. ఇట్లాగా అనేక విధాలుగా 498 వస్తే ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ వేయటం అనేది మ్యాక్సిమం ఎక్కడ జరగట్లేదు. బాధిత మహిళ ఎంత ఒత్తిడి పెట్టినా కానీ పోలీస్ స్టేషన్లో కానీ కోర్టుల్లో కానీ వెంటనే ఎఫ్ఐఆర్ వేయమని ఆదేశాలు ఇవ్వడం కూడా జరగట్లేదు. కౌన్సిలింగ్ అనేది అనేక స్థాయిలు ఈవెన్ అదన్నీ అయిపోయిన తర్వాత కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చేసి
పిటిషన్ వేసిన తర్వాత సమన్ అందుకొని రెస్పాండెంట్ భర్త భార్యలు ఎవరైతే వాళ్ళు కోర్టుకు రాగానే కోర్టు వేసేటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే రీకన్సిలేషన్. వాళ్ళకి 1 నెల 2 నెలల పాటు దగ్గర 3 నెలల పాటు కన్సిలేషన్కి అవకాశం ఉంటే జడ్జి గారే శనివారాలు కూర్చోబెట్టి ఆ వివాదంలో ఉన్నటువంటి జంటలందరిని కూర్చోబెట్టుకొని ఫ్యామిలీ కోర్టు జడ్జి గారే మాట్లాడటం జరుగుతుంది. లేదా మండల్ లీగల్ సర్వీస్ కమిటీకి పంపించి కౌన్సిలింగ్ కమిటీకి పంపించి దగ్గర 2-3 నెలల పాటు దశల వారీగా దఫాలుగా భార్యాభర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి విస్తృతంగా వాళ్ళతో చర్చించి మాట్లాడి ఏదన్నా రాజీ అయిపోవడానికి అవకాశం ఉందేమోనని లీగల్ కౌన్సిలింగ్ కమిటీస్ ఏర్పాటు చేయడం యాక్ట్లోనే ఉంది. ఏ స్థాయికి ఆ స్థాయిలో డీవీసీలో ఉంది, ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లో ఉంది. ఈ యాక్ట్ ప్రకారం ప్రతి చోట కూడా కన్సిలేషన్ అనేది ఈవెన్ ఇక్కడి నుంచి అయిపోయి ఏదో ఒక డిసిషన్ వచ్చి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టులో సెకండ్ అప్పీల్లో ఫస్ట్ అప్పీల్కో వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టు వారు కూడా ఈవెన్ హైకోర్టు జడ్జెస్ కూడా ఈ బాధిత ఇద్దరిని కూర్చోబెట్టి ఫ్యామిలీని కౌన్సిలింగ్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. మా విజయవాడ ఫ్యామిలీ కోర్టులో పార్థసారథి గారు అని ఫ్యామిలీ జడ్జి గారు ఉండేవాళ్ళు. వాళ్ళు సుదీర్ఘ కాలం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి జంటలను కూడా కలిపి కొన్ని జంటలకైతే ఆయన పెళ్ళిళ్ళు కూడా మళ్ళీ డైవర్స్ అయిపోయిన వాళ్ళని కూడా మెయింటెనెన్స్ కేసుల్లో కొన్ని కేసులు కొన్ని సందర్భాల్లో తిరిగి పునర్వివాహం జరిగినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల పిల్లల గురించి ఎక్కడో ఈ కౌన్సిలింగ్ వలన తిరిగి వైవాహ జీవితాన్ని పునరుద్ధరించుకునేటువంటి కేసులు ఉన్నాయి. ఇక్కడ కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా నా అనుభవంలో చెప్పేది ఏంటంటే ఎక్స్క్లూజివ్ చేయాలి. ఇప్పుడు ఎన్ఐ యాక్ట్లకి అయితే ఎట్లాగే స్పెషల్ కోర్టులు ఇచ్చాము, ఫ్యామిలీ కోర్టు ఎట్లయితే ఫ్యామిలీ యాక్ట్ ఇచ్చాము, డీవీసీకి 498కి కూడా కొంచెం స్పెషల్ కోర్టుని వయసులో పెద్ద అనుభవం ఉన్నటువంటి వారిని జడ్జెస్ని స్పెషల్ జడ్జిని స్పెషల్ ఎనాక్ట్మెంట్ ఏదైనా నోటిఫికేషన్ ద్వారా ఇస్తే, ఎందుకంటే మాకు విజయవాడలో డీవీసీ స్పెషల్ కోర్టు ఉంటుంది, క్రితంలో అక్కడ మాకు బాలకోటేశ్వర గారు జడ్జి గారు ఉండేవాళ్ళు అని ఎంత ఇనిషియేటివ్ తీసుకునేవాళ్ళు అంటే శని ఆదివారాలు వాస్తవంగా ఆయన కేసులు విచారించాల్సిన పని లేదు. కానీ ఆయన బెంచ్ దిగొచ్చి ఎదురు బెంచ్ మీద బెల్ల మీద కూర్చొని బాధితుల్ని ఇరుపక్షాలని వాళ్ళ పెద్దల్ని కుటుంబ సభ్యులను పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి పెద్దలను కూర్చోబెట్టి భార్యాభర్తలు ఇద్దరిని మీరు టిఫిన్ చేసి రండి పిల్లల్నిచ్చి మళ్ళీ అలా కొట్టుకుంటారేమో అని ఒక అడ్వకేట్ని పంపించేవాళ్ళు, లేడీ అడ్వకేట్ని జెంట్ అడ్వకేట్, చూడండి అలా గొడవాడుకోకుండా అని. కౌన్సిలింగ్ కేసు జరుగుతుండగానే భార్యాభర్తలను ఇద్దరిని మీరు బిగ్ బజార్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని రండి అని చెప్పేవాళ్ళు. ఒక లేడీ అడ్వకేట్ని కమిషనర్గా వేసి వాళ్ళ మీద పర్యవేక్షణ అలా గొడవ ఆడుకోకుండా మళ్ళీ మీరు చూడండి అని చెప్పేసి వాళ్ళిద్దరిని పంపిస్తే అట్లాగా ఎన్నో కేసులు కొంతమంది కుటుంబ సభ్యుల వల్ల కలవని కేసులను కూడా ఆ జడ్జి గారు ఏం చేసేవాళ్ళు అంటే కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ ముందు వాళ్ళ ఎంతో కాలంగా దూరంగా ఉన్నటువంటి డెజర్షన్ని కొంతవరకు తగ్గించేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఏంటంటే కొంత కలుద్దామని ఉన్నా ఈ స్థాయికి వచ్చినాక ఇంత దాకా లాక్కు వచ్చినాక మళ్ళీ కలుస్తావా లేదా, మళ్ళీ ఏం కలుస్తాంలే అనేటువంటి భయాలు కొంత అపోహలు ఉంటాయి. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్లో కూర్చొని మాట్లాడుకుంటే పోయేదేం లేదు. ఈ కౌన్సిలింగ్ అనేది ఆ స్థాయిలో చివరి స్థాయిలో హైకోర్టు స్థాయిలో కూడా న్యాయ ప్రక్రియలో మ్యాట్రిమోనియల్ కేసెస్లో ఎప్పుడు కూడా ఉదారంగానే అన్ని వ్యవస్థలు కూడా ఉదారంగానే వ్యవహరిస్తున్నాయని చెప్పచ్చు. అంటే సాధారణంగా ఇలాంటి ఏదైనా భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్స్ వస్తే వీళ్ళిద్దరికీ కొన్నాళ్ళ తర్వాత కోపం తగ్గి కలవాలని ఉన్నా కూడా మేజర్ ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏది ఉంటుందంటే సపోజ్ ఈ 498 పెట్టారనుకోండి, ఫ్యామిలీ మొత్తం మీద పెట్టేస్తారు. ఈ పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇక్కడ ఎక్కువగా పనిచేసేటువంటి అవకాశం. అమ్మాయి మా అందరినీ జైలుకి పంపిస్తే మళ్ళీ వెళ్ళి ఆ అమ్మాయితో ఉంటానంటావు, నీకు సిగ్గులేదా, ఇట్లా వీళ్ళని అనటం కానీ, అరే నా ఫ్యామిలీ ఏమనుకుంటారో లేదంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారనే ఇన్ఫ్లుయెన్స్లు సాధారణంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటి వాటి నుంచి బయటపడితే తప్ప మళ్ళీ ఫ్యామిలీలు కలిసేటువంటి అవకాశం లేదు. దాదాపుగా ఇవే ఎక్కువగా జరిగేది మన సమాజంలో, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడు పక్క వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో వీటికి ఏమైనా చర్యలు తీసుకునే దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఆ విధంగా కౌన్సిలింగ్ కూడా ఏమైనా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా అండి. బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో నిజాయితీగా తనకు జరిగినటువంటి నష్టాన్ని మాత్రమే చెబితే పర్లేదు. అట్లా కాకుండా భర్త బంధువులందరినీ తల్లిదండ్రులందరినీ ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కాలక్రమంలో తను కూడా ఇబ్బంది పడుద్ది. కోపాలు తాపాలు ఆవేశాల్లో కానీ నిజంగా నష్టం జరిగినా బాధ కలిగినా
రక్షణ పొందటము, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం తప్పేమీ కాదు, అది హక్కు కూడా. అట్ ది సేమ్ టైం సరే ఇవన్నీ ఎందుకులే కాంప్రమైజ్ అయిపోయి చక్కగా కాపురం చేసుకుంటాం అనుకుంటాం కూడా పరిపాటే. ఈ క్రమంలో అందుకనే పోలీసుల వారు కూడా తొందరపడి 498 పెడతారు కానీ సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొబేషన్ యాక్ట్ పెట్టరు. ఎస్పెషల్లీ అర్బన్లో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ ఏరియాలో ఉన్నటువంటి పోలీసులకి ఈ అంశం మీద చాలా విస్తృతమైన అవగాహన ఉంటుంది, వేరే యాజ్ కంపేర్ విత్ రూరల్ పోలీస్ స్టేషన్స్తో. ఈ సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొబేషన్ యాక్ట్ అని కనుక పెడితే దాన్ని ప్రూవ్ చేయడం అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం చాలా విస్తృతమైనటువంటి గైడ్లైన్స్ పరిధి ఉన్నాయి. ఆ 3 and 4ని ప్రూవ్ చేయాలి అంటే డౌరీ ఇచ్చినటువంటి వారి కెపాసిటీ, ఫోటోగ్రాఫ్స్, వీడియో, ఆడియో ఎవిడెన్సు ఇవ్వటానికి వీళ్ళ దగ్గర కెపాసిటీ ఉందా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవన్నీ తీసుకోవాలి. ఈవెన్ 498లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళేటప్పటికే ఇట్స్ ఏ మ్యారేజ్ ఆర్ విల్ఫుల్ మ్యారేజా కాదా, లాఫుల్ మ్యారేజా కాదా, వెడ్డింగ్ కార్డ్స్ ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా, పెద్దలు ఉన్నారా లేదా అని ఇటీవల కాలంలో 498 రిపోర్ట్ పట్టుకొని వెళ్ళంగానే వెడ్డింగ్ కార్డు అడుగుతారు, తర్వాత మ్యారేజ్ ఫొటోస్ అడుగుతారు, లగ్నపత్రిక అడుగుతారు, మ్యారేజ్ వీడియో అడుగుతారు. ఆ ఫోటోలు అవునో కాదో అని చెప్పేసి సీడీ రూపంలో కూడా పెన్ డ్రైవ్ రూపంలో నెగిటివ్ రూపంలో అడుగుతున్నారు. అట్లాగే దీనికి మించి సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఇంకా విస్తృతంగా వాట్ ఈజ్ డౌరీ అని, డౌరీని ఎట్లా డిఫైన్ చేయాలని దానికి ఇంకా విస్తృతం ఇచ్చి వేరియస్ గైడ్లైన్స్, వేరియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, హైకోర్ట్స్ అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కాలక్రమంగా ఆయా డీజీపీలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి సర్క్యులర్ మెమోరాండమ్స్ ఇచ్చి ఓ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ ఇచ్చారు. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉందని సిటీలో పోలీసులు చాలా చక్కగా మెయింటైన్ చేసి ఇది డౌరీ ప్రొహిబిషన్ అయితే నువ్వు ప్రూవ్ చేయలేవు, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అని చూసుకొని వాళ్ళు ముందు 498 వేస్తారు. తర్వాత మేము వెళ్ళి ఏంటంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కూడా అట్రాక్ట్ అయ్యిద్దిగా అంటే పాపం వాళ్ళు కూడా మాకు చెప్పే అంశాలు ఏంటంటే సార్ 498 అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో దే కాంప్రమైజ్ అయితే మనం కేసు తీసేయచ్చండి. సెక్షన్ 3 and మాకు తెలుసు 3 and 4 అండ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో కనుక పెడితే అది ఇస్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. మళ్ళీ దాన్ని కనుక తీసి ఆ ఇద్దరు జంటను కలపాలంటే 3 and 4 పెడితే చాలా కష్టమైంది. కాబట్టి అనవసరమైనటువంటి లేనిపోయిన అంశాలు, ఇల్యూజినేషన్స్ని, ఇమాజినరీ ఇన్సిడెంట్స్ని, లేనిపోయిన అంశాలని కంప్లైంట్లో జోడించి తప్పుడు కంప్లైంట్ ఇస్తే కనుక భవిష్యత్తులో ఎప్పుడైనా ఇద్దరు భార్యాభర్తలు తప్పు తెలుసుకొని తిరిగి జీవితాన్ని రీషేబుల్ చేసుకొని ప్రారంభిద్దాం అనుకుంటే ఇప్పుడు రాసినటువంటి అంశాలన్నీ, ఎందుకంటే ఈ తప్పుడు అంశాల వలన భర్త కుటుంబ సభ్యులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు కనుక ఇబ్బంది పడితే భర్త ఇబ్బంది పడిన దానికి బాధపడపు, నేను చేసుకున్నాను కాబట్టి నా కర్మ అనుకుంటాడు. కానీ ఏ పాపం లేకుండా ఏ తప్పు చేయకుండా నా చెల్లి, అక్క, అన్న, తమ్ముడులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి సర్దు చెప్పుకోలేక, ఎందుకంటే భార్య విడబాటు వలన ఇంత నాళ్ళతోనే దగ్గరగా ఉండాల్సిన అంశం. రేపు భార్య దగ్గరికి వద్దామంటే ఏరా మిమ్మల్ని మీ భార్య వచ్చింది కదా మేము అక్కర్లేదా, మీ వల్ల నేను ఇబ్బంది పడ్డామని చెప్పేసి వాళ్ళు నొచ్చుకుంటారని చెప్పేసి ఈ అంశాన్ని స్టార్టింగ్లోనే కనుక మహిళలు ఎవరైతే బాధిత మహిళలు గుర్తుపెట్టుకొని వాళ్ళకి నష్టం జరిగినదే మేరకు రిపోర్ట్ ఇచ్చుకుంటే పర్లేదు, కానీ లేని అంశాలను జోడిస్తే వాళ్ళ కాపురం కనుక ఇబ్బందుల్లో పడుతుందనే చెప్పొచ్చు. ఓకే సార్, అయితే ఈ చివరగా ఈ డీవీసీకి సంబంధించి ఇంకేమైనా మనం మిస్ అయిన పాయింట్స్ ఉన్నాయా, లేదా ఇంకేమైనా మీరు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది బాధిత మహిళకి చాలా గొప్ప వెపన్ లాంటిది, రక్షణ కవచం లాంటిది. వేరేజ్ ఏ చట్టాన్నైనా కానీ పరిధుల మేరకు, వాస్తవాల మేరకు ఉపయోగించుకోండి. లెజిస్లేచర్ యొక్క ఉద్దేశం ఏంటంటే విక్టిమ్స్కి న్యాయం చేయాలి, అండగా ఉండాలనేదే ఉద్దేశం. ఎస్పెషల్లీ డొమెస్టిక్ వైలెన్సెస్ కేసెస్లో అడ్వకేట్ అవసరం కూడా మీకు ఉండదు. మీరు జిల్లా రక్షణ అధికారికి, మహిళా రక్షణ అధికారికి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం అపాయింట్ చేసినటువంటి రక్షణ అధికారికి ఒక పేపర్ లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదులో అంశాలను వాళ్ళు డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ రూపంలో ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లో ఇచ్చి సంబంధిత కోర్టు వారికి వారే పంపించడం జరుగుతుంది. మీ తరపున, బాధిత మహిళ తరపున కేసును కూడా గవర్నమెంట్ తరపున డొమెస్టిక్ ఆఫీసర్ వారి ఆఫీసు నుంచి ఒక అడ్వకేట్ ఉంటారు. ఆ అడ్వకేట్ వారి సమక్షంలోనే మీ కేసు అంతా వాదించుకోవడం జరుగుతుంది. చాలామంది దానికి ఏదో ఖర్చు అవుతుంది అనుకుంటారు.
డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఎటువంటి ఖర్చు ఉండదో గవర్నమెంటే బాధిత మహిళలకు అండగా నిలిచి వాళ్ళకి గృహ సంరక్షణ కానీ, మెయింటెనెన్స్ కానీ, కాంపన్సేషన్ ఆర్డర్స్ కానీ, పిల్లల మీద ఆర్డర్స్ కానీ, ఫీజులు కానీ, మెటర్నిటీ రిలీఫ్స్ కానీ, హెల్త్కి సంబంధించినటువంటి మందులు వాటికి సంబంధించిన రిలీఫ్స్ కానీ, హస్బెండ్ యొక్క సొంత ఆస్తులో నివసించే హక్కు కానీ 498కి మించినటువంటి విస్తృతమైనటువంటి పరిధి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ఇచ్చింది. దీన్ని మిస్యూజ్ చేయకోకుండా భర్త తరపు బంధువులను హింస పెట్టాలని, కోర్టు చుట్టూ తిప్పాలనేటువంటి దురుద్దేశంతో గనక దాన్ని వాడితే నష్టం జరుగుతుంది. అట్లా కాకుండా బాధిత మహిళకి న్యాయం జరిగే విధంగా వాడితే విస్తృతమైనటువంటి చట్టం ఇది. ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఆయుధాన్ని ఎప్పుడు కూడా సక్రమంగా వాడుకోవాలి. దుర్వినియోగపరిస్తే అది తిరిగి మనకే గుచ్చుకుంటుందని చెప్పక తప్పదు. ఓకే, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, ఈ అంశాల మీద మాకు మీ పూర్తి సమాచారం అందించినందుకు.